పిటిషన్ ఇయ్యం మేము. యాక్షన్ తీసుకున్న వాళ్ళ మీద ఎంబడే ఎంక్వైరీ చేసి వాళ్ళు చేయాలి. పిటిషన్ తీసుకొని మేము ఇచ్చినాక 2 రోజులు చేస్తారా? ఇది ఎక్కడ అయితే ఇది మనిషి చనిపోయింది సాక్ష్యం కనబడుతుంటే పిటిషన్ ఇవ్వాలి అంటారు. మీరు కాదు ఇప్పుడు తీసుకెళ్ళండి మా టౌన్ సీఎం మా సీఏ గారితో మాట్లాడుతున్నాను. కావాలి మనిషి చనిపోయిన తర్వాత అన్నట్టయితే అంటే ఎట్లా సార్? చిన్న చిన్నగా ఇన్సిడెంట్ కుక్క చచ్చిపోతే పట్టించుకుంటారు ఈ దేశంలో. మనిషి చచ్చిపోతే అవును సార్, కావాలి. ఇంజక్షన్ వేసినప్పుడు ఇమీడియట్లీ మనిషి చనిపోయినప్పుడు ఇప్పుడు నువ్వు తెలుసావా నాకు తెలుసా? అవును మరి తెలుసారు కదా. 9 గంటల నుంచి ఏం చేస్తున్నట్టు అధికారులు ఇప్పటి వరకు? ఒక మనిషి చచ్చిపోతే కలెక్టర్ పట్టించుకోడు, DMHO పట్టించుకోడు, సూపరింటెండెంట్ పట్టించుకోడు. ఎవరు పట్టించుకోకపోతే ఆ మనిషిని ఎవరు పట్టించుకోవాలి? కంప్లైంట్ చేసినావా? కంప్లైంట్ ఎందుకు చేస్తాం? మీకు సాక్ష్యమే కనబడుతుంటే పిటిషన్ ఇచ్చినాక ఇంటికాడ ఉన్నాను కాదు సార్, ముందంటే సాక్ష్యం కనబడుతుంటే ఇప్పటి వరకు ఎంక్వైరీ చేయకుండా ఏం చేశారు? నువ్వు పిటిషన్ మేము ఎట్లా ఇస్తాం సార్? వైద్య బృందం ఏం చేస్తాను ఇప్పటి వరకు? DMHO ఏం చేస్తాడు? చెప్పేది నువ్వు కొంచెం ఆలోచించి మాట్లాడు. నేను మధ్యస్థిమితో లేకుండా లేను సార్, మధ్యస్థిమితోనే మాట్లాడుతున్నా. DMHO ఇప్పటి వరకు ఎంక్వైరీకి ఎందుకు ఆదేశించలేదు? సూపరింటెండెంట్ ఇప్పటి వరకు ఎవరి మీద యాక్షన్ తీసుకున్నారు? ఇప్పటి వరకు మనిషి చనిపోయింది కదా, చనిపోయిందే సాక్ష్యం ఉన్నది కదా, మళ్ళీ మేము పిటిషన్ ఇచ్చుడేంది? మీ కళ్ళ ముందే సాక్ష్యం కనబడతాంటే అవును అవును చెప్పుడు కాదు సార్, మళ్ళీ మేము చెప్పము. మేము అక్కడ వేస్తే ఎవరు రావాలో వాళ్ళే వస్తారు, అప్పుడు చెప్తాము. మేము చెప్పము. మీరు నీ పేరు ఏం పేరు? నా పేరు శ్రీకాంత్, DYFI యూత్ ఆర్గనైజేషన్ డిస్ట్రిక్ట్ సెక్రటరీ. అయితే ఇప్పుడు నువ్వు చనిపోయిందని మాకు పోలీసు రిపోర్ట్ ఇచ్చి చెప్తేనే కాదు సార్. మీరు ఇక్కడికి ఎట్లా వచ్చారు? మాకు చెప్తేనే ఎవరు చెప్తారు? వీళ్ళు కాల్ చేసి చెప్తేనే వచ్చిన. ఎవరు కాల్ చేసిరమ్మా? కాల్ చేసి ఎవరు చేయలే సార్. భూపాలపల్లిలో జరిగేది ఏం తెలుసా సార్? భూపాలపల్లి ఏం జరుగుతుంది అంటే అధికారులకు నష్టం జరిగినప్పుడు ఫాస్ట్ యాక్షన్ ఉంటది. కానీ ఇట్లా సామాన్యంగా జరిగినప్పుడు ఎవరు ఫోన్ చేశారు చెప్పారు సార్? ఇలా నుంచి ఎవరు ఫోన్ చేశారు చెప్పండి? మీ PSP నువ్వే చేసినావా? చేసి ఏం చెప్పినావు? ఇప్పటి వరకు మీరేమి ఎంక్వైరీ చేసిండు? ఎట్లా జరిగింది, ఏం జరిగింది రాసుకోవాలి. వాళ్ళతో పిటిషన్ తీసుకోవాలి. ఎవరి నుంచి? వీళ్ళ తల్లిదండ్రుల నుంచి. ఎవరి దగ్గర? హెల్త్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? హెల్త్ డిపార్ట్మెంట్ పిటిషన్ తీసుకొని మీ పర్సనల్ ఎంక్వైరీ వాళ్ళు చెప్పింది రాయాలి. ఏం రాసేది రాయండి. అక్కడ డాక్టర్ ను సంప్రదించారు. అక్కడ ఏం జరిగింది డాక్టర్ అడిగినా? తెలిసినాక కొంచెం ఆలోచించి మాట్లాడండి. ఇప్పుడు మేము రాసి ఇట్లా జరిగింది, ఈ రకంగా వీళ్ళు పిటిషన్ ఇచ్చిండ్రు. మీరు దేని వల్ల జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని మీద వాళ్ళు చెప్పిన దాన్ని మేము వాళ్ళు చెప్పిన ప్రకారం ఈ రిపోర్ట్ ఎవరి పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళు మనకు ఇన్ఫార్మ్ చేస్తే మేము వచ్చినాం. వచ్చి ఎట్లా జరిగిందమ్మా, దేని గురించి జరిగింది, ఎక్కడ తీసుకుపోయాను, ఎప్పుడైనా అని ఎంక్వైరీ చేసుకొని వాళ్ళు చెప్పిందని రాసుకొని మేము ఫార్మాలిటీ మాకు పోస్ట్ మార్టం చేయడానికి ఏమేమి కావాలని రాసి డాక్టర్కి ఇస్తాం. డాక్టర్ వచ్చి పోస్ట్ మార్టం చేస్తారు, కన్సిడర్ చేసి దాన్ని హైదరాబాద్ వరంగల్ అనే దాన్ని పంపిస్తారు. చచ్చిపోతే 5:30 వరకు ఎంక్వైరీ చేస్తారా సార్? అంటే పొద్దుగాల 5 గంటల 10 గంటలు చచ్చిపోయినాడు రిపోర్ట్ ఇస్తే అది ఏ రకంగా వచ్చిందనే రిపోర్ట్ ఉంది. వాళ్ళని కేసు పెట్టి మేము యాక్షన్ అంతవరకు. అయితే వీళ్ళకి ఏమంటున్నారు? ఈ విషయం బాగానే ఉన్నది, వాళ్ళకి నమ్మకం లేదు. ఏ మీద ఇప్పుడు పోస్ట్ మార్టం మీద నమ్మకం లేదు.
ఆ డ్యూటీ డాక్టర్ రాలేదు ఇప్పటివరకు. అక్కడ జరిగింది కదా పంపించేసి వీళ్ళు ఏమంటారు మాది కాదంట, వాళ్ళు ఏమంటారు మాది కాదంట. మధ్య రెడ్డి కూడా మాది కాదని వీళ్ళు అన్నారు, మాది కాదని వాళ్ళు అంటారు. ఇది తెచ్చింది. తెచ్చిన తర్వాత ఇక్కడ జరిగేది మేము ఈడికి ఇక్కడ రాసుకొని మేము వాళ్ళకి వాళ్ళు వచ్చి ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. ఫస్ట్